ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కావేరికి ధైర్యం చెప్తూ ఉంటారు. ఇంకోసారి ఏ విధమైన నీ జోలికి వస్తే అపర కాళ్ళ వాడి మీద విరుచుకుపడాలి అమ్మా. నువ్వు వాడికి భయపడుతూ ఏడుస్తూ ఉంటే వాడు ఇంకా రెచ్చిపోతూ ఉంటాడు. ఏ ఆడపిల్ల అయినా సరే ఎదురు తిరిగి పోరాడితేనే గెలుస్తుంది, లేదంటే ఇలా ఏడుస్తూ బ్రతకాల్సి వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా యమున, విహారీ, లక్ష్మి అందరూ కావేరికి ధైర్యం చెప్తారు. ఇంకా అప్పటికి నువ్వైనా లక్ష్మి ఇంట్లో చెప్పి వెళ్తే ముందే చెప్పుంటే బాగుండేది కదా, అలా వెళ్ళిపోవడం ఏంటి, లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోవడం ఏంటి, మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా, నువ్వు అలా ఇంట్లో నుండి వెళ్ళిపోతే సమస్య సాల్వ్ అయిపోతుంది అనుకున్నావా, కావేరి ఏం చేసిందో తెలుసా, తనే ఈ సమస్యలన్నిటికీ కారణమని ఊరు వేసుకొని చనిపోబోయింది తెలుసా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటే, ఏంటి కావేరి ఇదంతా అని చెప్పి లక్ష్మి యమున అడుగుతూ ఉంటారు. ఇంకా నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు లక్ష్మి, నా వల్లే ఇన్ని సమస్యలు వస్తున్నాయి, నేనే లేకపోతే ఈ ప్రాబ్లమే ఉండదు కదా అని అనుకున్నాను అని చెప్పి కావేరి చెప్తుంది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి యమున కావేరిని పంపిస్తుంది. ఇంకా తర్వాత లక్ష్మిని కూడా లక్ష్మి రెస్ట్ తీసుకో అని చెప్పి లక్ష్మిని కూడా పంపిస్తూ ఉంటే, ఇంకా అప్పుడు అంబిక పైనుండి చప్పట్లు కొట్టుకుంటూ కిందికి వస్తూ ఉంటుంది. ఇంకా అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. బాగుంది నాన్న, బాగుంది, ఇంకా నన్ను అవమానించారు, దీన్నేమో సత్కారాలు చేస్తున్నారు, ఒక పని చేయండి, ఆ లాన్లో గార్డెన్లో దానికి ఒక గుడి కట్టి పూజలు చేయండి, ఇంకా అదొకటే తక్కువైంది కదా అని చెప్పి లక్ష్మిని అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఏదో తెలియక అన్నాడులే అంబిక, విహారీ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి యమున అంటూ ఉంటే, వద్దు వదిన, ఎవరి క్షమాపణలో నాకు అవసరం లేదు అని చెప్పి అందరినీ నిలదీస్తూ ఉంటుంది. నిన్నే అర్థమైంది ఎవరు ఎలాంటి వాళ్ళు, నాకంటూ ఎవరు లేరని అర్థమైపోయింది అని చెప్పి ఇంకా లగేజ్ బ్యాగ్ పట్టుకొని నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటుంది. అదేంటి నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఏంటి అంబిక అని చెప్పి భక్తవత్సలం అడుగుతూ ఉంటే, ఇంకా ఏముంది నాన్న, నువ్వెవరో దారిన పోయేదానికి ఆస్తి మొత్తం దానదత్తం చేస్తావు, వీడేమో ఇంట్లో వాళ్ళని అవమానించి పనిదాని కోసం ఇంట్లో వాళ్ళందరినీ అవమానించి దాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇంకా అందరూ ఈ లక్ష్మి అని భజన చేస్తూ ఉంటారు. నాకు అసలు విలువేముంది, నేను ఇంత కష్టపడి రాత్రి పగలు కష్టపడి మన ఆస్తులు అన్నీ కాపాడుకొని ఫ్యాక్టరీలన్నీ నిలబెట్టిన దానికి నాకు విలువేముంది, నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అని చెప్పి చెప్తూ ఉంటుంది. అది కాదంబిక, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, ఈ లక్ష్మికి ఇంట్లో ఉండే అర్హత లేదు, లక్ష్మిని పంపించండి, లక్ష్మి ఇంట్లో ఉన్నంత వరకు నేను ఇంట్లో ఉండను, లక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళకపోతే మాత్రం నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను, మీకు ఈవినింగ్ వరకు టైం ఇస్తున్నాను, మీరే తేల్చుకోండి అని చెప్పి లగేజ్ బ్యాగ్ అక్కడే పెట్టి అంబిక రూమ్లోకి వెళ్ళి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎలాగైనా దాన్ని పంపిస్తారు అనుకుంటూ ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా భక్తవత్సల ఎవరి వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉండి అంబిక మాట్లాడిన మాటలు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇంకా సహస్ర, పద్మాక్షి కూడా, ఎలా మమ్మీ లక్ష్మిని ఏదో ఒక రకంగా ఇంటికి వచ్చింది, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు అంబిక పిన్ని ఇలా చేస్తుంది ఏంటి, అసలు మళ్ళీ చెప్తున్నా కూడా వినట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అసలే అంబిక మొండిదే, ఎలా ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. మమ్మీ మనం ఒకసారి వెళ్ళి మాట్లాడదామా, పిన్నితో మాట్లాడి ట్రై చేసి ఆపుదామా అని చెప్పి అనుకొని సహస్ర, పద్మాక్షి ఇద్దరు అంబిక దగ్గరికి వెళ్ళి, ఏంటి అంబిక ఇదంతా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అంబిక తన రూమ్లో అవన్నీ కూడా సామాన్లన్నీ విసిరేస్తూ కింద పడేస్తూ ఉంటుంది. ఎందుకు అంబిక ఇంత ఆవేశపడుతున్నావు అని చెప్పి పద్మాక్షి, సహస్రం మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఏంటి, ఆ లక్ష్మి ఉంటే నీకేంటి బాధ అని చెప్పి అడుగుతూ ఉంటే, ఏంటక్క సడన్గా మీరు లక్ష్మిని పొగుడుతున్నావు, లక్ష్మిని దగ్గర తీసుకుంటున్నావు, ఎప్పుడు చిరాకు పడే లక్ష్మిని చూసి నువ్వు ప్రేమగా మాట్లాడుతున్నావు, నీలో ఇంత మార్పు ఏంటి, నాకు అలా రాదక్క, లక్ష్మి అంటే నాకు నచ్చదు, ఎప్పటికీ నచ్చదు, అది ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి చెప్తూ ఉంటుంది. అంటే అంబిక సహస్ర కడుపులో ఉన్న బిడ్డను కాపాడిందని ఇంకా సహస్ర అసలే కడుపుతో ఉంది, మళ్ళీ ఇంకా గొడవలు ఎందుకు అన్నట్టుగా నేను ఊరుకుంటున్నాను అని చెప్పి పద్మాక్షి కవర్ చేస్తూ ఉంటుంది. అదే అక్క, నువ్వు అమ్మమ్మ కాబోతున్నావు, నీకు మనవడు వస్తున్నాడని చెప్పి నువ్వు ఊరుకుంటావేమో, ఈ మంచితనం నీకు అందుకే వచ్చిందేమో, కానీ నేను అలా మారలేనక్క అని చెప్పి అంబిక తేల్చి చెప్పేస్తుంది. ఏదేమైనా సరే అక్క, ఆ లక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సిందే, లేదంటే నేను ఉండలేను అని చెప్పి పద్మాక్షి అంబిక తేల్చి చెప్పేయడంతో, సహస్ర వెళ్ళిపోదాం అని చెప్పి పద్మాక్షి, సహస్ర అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది మొండిదే, అది ఎంత చెప్పినా వినదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా అందరూ కూడా అలానే ఈవినింగ్ అవుతుంది, ఇప్పుడు ఏం చేద్దామని విహారీ, లక్ష్మి, భక్తవత్సలం, యమున, పద్మాక్షి, సహస్ర వాళ్ళందరూ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అంబిక ఏమో చాలా హ్యాపీగా రిలాక్స్ అవుతూ నేను సాధించాను అన్నట్టుగా నవ్వుతూ ఉంటుంది, గర్వంగా తన రూమ్లో ఉంటుంది. ఇంకా అలా
మళ్ళీ సహస్రాంబిక పద్మాక్షి మాట్లాడుకుంటూ ఉంటారు. మమ్మీ ఈవినింగ్ టైం దగ్గర పడుతుంది, ఒకవేళ పిన్ని అందరి ముందు వెళ్ళిపోతానని లగేజ్ బ్యాగ్ పట్టుకున్నప్పుడు నేను అందరి ముందు కళ్ళు తిరిగి పడిపోనా అని చెప్పి సహస్ర అంటే, అవేవి పనిచేయవే, నువ్వు అలా చేసినా వేస్టే అవుతుంది, ఏం చేసినా అంబిక ఆగదు, సాయంత్రం వరకు చూద్దాంలే, ఏదో ఒక అద్భుతం జరిగి అదే ఆగిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మి వెళ్లకుండా మనం కూడా చూసుకోవాలి, ఇంట్లో ఉంటేనే బాగుండు అని చెప్పి అనుకొని ఇంట్లోకి వెళ్తారు. ఇంకా అప్పుడే అంబిక కిందికి వస్తుంది, లగేజ్ బ్యాగ్ పట్టుకుంటుంది. ఇంట్లో హాల్లోకి అందరూ వచ్చి నించొని ఉంటారు. మరి ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.